వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సాంగ్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి సేమియా ప్రిపరేషన్. సో ఇక్కడ వచ్చేసి నేను మా ప్రణయ్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి సేమియా పాయసంకి అయితే నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చి నేను 1 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గీని అయితే కొంచెం మెల్ట్ చేసేస్తున్నాను సైడ్ బై సైడ్. సో ఆఫ్టర్ దట్ ఏదైతే ఈ సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఈ గీలో మనం రోస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను ఇందులోకి రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసేసి అయితే నేను ఒకసారి రోస్ట్ చేసేసాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని అయితే నేను పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ సేమియాని కూడా అదే గీలో యాడ్ చేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేను ఫ్రై చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను మా ప్రణయ్ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాము. ఇద్దరం అయితే ఇక కలిసామంటే ఆ సందడే వేరు, ఎంతైనా మావయ్య కొడుకంటే ఆ ఫీలింగే వేరు కదండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సేమ్ తను ఏంటంటే నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట, ఇలా చేయాలని చెప్పి. అదే మేము ఇద్దరం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే వీడియో షూట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ కొంచెం బౌల్ అయిన తర్వాత ఇందులోకి నేను సేమియా యాడ్ చేసి, సో కామన్గా అందరూ అయితే షుగర్తో అయితే ఈ సేమియా చేస్తారు కదా, మేము ఇక్కడ వచ్చేసి బెల్లంతో అయితే ట్రై చేస్తున్నాము అండ్ హెల్దీ కూడా. సో ఈ బెల్లం వేసేసిన తర్వాత కొంచెం వాటిని కుక్ చేసిన తర్వాత ఫైనల్గా సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇలాచీతో అయితే దీన్ని నేను సర్వ్ చేసి అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నా. సో ఫైనల్గా అయితే నా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.